టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూభారతి సదస్సు నిర్వహించిన అధికారులు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఎస్ఆర్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 25% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. డోలీలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించిన గర్భిణి. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. రన్నింగ్ బస్సు ఎక్కి కిందపడ్డ మహిళను తిట్టిన డ్రైవర్. 10 కిలోమీటర్ల బస్సును చేజ్ చేసి డ్రైవర్ కండక్టర్తో మహిళ వాగ్వాదం. దిగుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కద్దు మీరు ఎక్కద్దు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నా ముందర ముగ్గురు ఎక్కించుకుని నా పిల్లలు ఉన్నారు వెనకాల. నేను ఎక్కినా, నా పిల్లలు ఎక్కలేకపోయారు. నా పిల్లలు ఎక్కకపోతే నేను దిగిపోతా కదా. ఆపలేదు. ఇంకా పడ్డా కూడా తిడుతున్నారు. పడిపోయినాడు కింద అయినా కూడా తిడుతున్నారు, ఎందుకు ఎక్కినావు అని. కింద పడిపోయినా ఎక్స్ రోడ్ దగ్గర రోజు ఇక్కడ నుంచి మీరు కూడా స్లో పోవాల్సింది కదమ్మా. స్లో కాదు, తెలుసా మీరు ఎక్కది ఇక్కడ. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు, మీరు ఎక్కది ఇక్కడ. ఎక్కడెక్కొద్దంట ఎక్స్ రోడ్ లా బస్సు మూవ్ అయింది. ఆయన కాన్సన్ట్రేషన్ ఎవరి పిల్లలు లేదు సార్. ఓన్లీ ముగ్గురు లేడీస్ ఉన్నారు, ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందట. వాళ్ళు కవర్ సీసీ కెమెరా కూడా వాళ్ళు కూడా రన్నింగ్ బస్సు ఎక్కినారు. ఆపుతలేడు, కొడుతున్నా కూడా ఆపుతలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. మూవ్ అయింది పడ్డాక కూడా ఎక్కలేను, బస్సు ఎక్కలేని. అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది. ఆయన సడన్ గా బ్రేక్ చేసిండు ఇటు చూసి. ప్రూఫ్ అంటే సీసీ కెమెరాలు ఉంటాయి చూడండి. వెళ్ళిపోయినాక నేను ఎక్కలేదు, బస్ స్టాప్ ఉన్నప్పుడే ఎక్కిన నేను. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి 16 నెలలు జీవితం గడిపి బెయిల్పై బయట ఉన్న ఆర్థిక నేరస్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గు ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ఈరోజు వారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని ఖచ్చితంగా ఉండాలి. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, కొత్తగా అయిపోయి మనం రావడం జరిగింది. రాజధాని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పనులు కానీ ఆదాయం కానీ ఏమీ ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పనులు సంబంధాలు కలిగి కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసేటువంటి ఈ వాస్తవం కాదా, మీకు కనపడలేదా? మీరేం చేశారు? 19 నుంచి 24 వరకు జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేశారు. కట్టిన కట్టడాలని ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా కంకరతో సహా తీసుకుపోయినటువంటి చరిత్రని. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేదే మీ కాన్సెప్ట్. మీ నాయకులు కానీ మీరు కానీ దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప మంచి పనులు మీరు ఎప్పుడు చేయరు. మీ అందరి గురించి మా అందరికి బాగా తెలుసు. మీరు మర్యాదగా మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పుకోండి. మీకు నెక్స్ట్ అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా, 18 కేసుల్లో నిందితుడైనటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ 2-3 నెలల్లోనే అతనికి శిక్ష పడబోతుంది. 2 సంవత్సరాల కింద శిక్ష పడితే అతను పోటీ చేయడానికి అర్హులు కాదు. అసలు ముఖ్యమంత్రి కాదు కదా ఆయన 29లో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా కోల్పోతున్నటువంటి వ్యక్తి పెద్ద ఉన్న మీరు కళ్ళు తెచ్చుకొని మాట్లాడండి, నిజం మాట్లాడండి. అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మీరు కొనసాగాలనుకుంటే కాదు. 55,000 కోట్లతో నిన్న ప్రారంభోత్సవం జరిగిన పనులకి, అంటే పనులు ప్రారంభోత్సవం టెండర్స్ కూడా పిలవడం జరిగింది.
అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలను మరి తరిమి కొడతారు. అభివృద్ధికి మీరు సహకరించండి, లేకపోతే రోజు చూసుకోండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఒప్పించి నరేంద్ర మోదీకి ప్రధాని గారిని పిలిపించి నేను ఏం చెప్పాను చెప్పాక ఈ రాష్ట్రాన్ని మేమందరం కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు మద్దతుందేమో మాట్లాడితే సహకరించండి రాష్ట్రానికి, లేకపోతే ఈ జిల్లా నుంచి మీరు ఆయన్ని తగ్గుకుంటారని చెప్పేసి అందరికీ నమస్కారం. మొన్న 26న సర్వసత్తా సమావేశంలో మేయర్ గారికి క్వశ్చన్ చేయడం జరిగింది. మా వార్డులో అభివృద్ధి జరగడం లేదు, మా పనులు ఎందుకు పక్క పెడుతున్నామని చెప్పేసి నిలదీయడం జరిగింది. నిలదీయడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం ఏకదాటిగా మా కార్పొరేటర్లపైకి వచ్చినారు. మేము తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై గంభీరంగా స్పందించాలి. విద్యార్థిని ఉద్యమకారుడు ఆదిత్య యాదవ్ మండరబోయిన డిమాండ్లు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. యాజ్ ఏ స్టూడెంట్ యాక్టివిస్ట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి రజాకార్ల పాలన మేము ఇన్ని రోజుల వరకు కేవలం పుస్తకాలలోనే మేము చదువుకున్నాం. కానీ ఇలా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో కళాశాలలలో ఎక్కడ చూసినా వీళ్ళు యాజమాన్యం చేసేది రజాకార్ల పాలన మేము మా కళ్ళతోటి స్వయంగా చూస్తున్నామని ముక్కుసూటిగా స్పష్టంగా ఇవాళ ఈ యొక్క మీడియా సమీక్షంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా నేను ప్రత్యేకంగా తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 45A to 45F బేసిస్ పైన ఈ సెక్షన్స్ ఆధారంగా చూసుకున్నట్టయితే కనుక మనం ఈ యొక్క ఆటోమేటిక్ డిటెన్షన్ రూల్ మరియు అటెండెన్స్ కానీ డిటెన్షన్ రూల్ కానీ క్రెడిట్ బేసిస్ సిస్టమ్స్ కానీ మార్పులు చేర్పులు చేయవలసిందిగా మేము ప్రత్యేకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమూల్ కమిటీ అనేది ఏర్పరచుకొని మీరు ఆ ప్రయత్నం చేయవలసిందిగా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఎంతగానో సఫర్ అవుతున్నారో మీకు అర్థం కావట్లేదండి. స్ట్రైకులు చేస్తేనేమో 50,000 ఫైన్లు వేస్తున్నారు. పిల్లలని సీసీ కెమెరాలలో క్యాప్చర్ చేసి మరి 50,000 ఫైన్లు కొన్ని విశ్వవిద్యాలయాలు డీమ్డ్ యూనివర్సిటీస్ పేర్లు అవసరం లేదు చెప్పడం. నేను ఇప్పుడు సూటి చెప్తా ఉన్నాను, ఆ యొక్క విశ్వవిద్యాలయ యాజమాన్యానికి కానీ ఎవరికైనా కానీ అడ్డొచ్చిన మార్కెట్లను మెయిన్గేట్లను మరి మేమేం చేయాలో చేస్తాం. మేము స్ట్రైకులు నిర్వహించుకోవాలనుకుంటే ఎప్పుడో చేసేది, కానీ స్ట్రైకులు చేస్తుంటే మాకు ఫైన్లు వేస్తున్నారు. మాకు ఒక్క సావు మేము వస్తున్నాం. మాకు ఎవరు చెప్పుకోలేక మేము బాధని మేము ఎవరు చెప్పుకోలేక ఏం చేయలేక వీఆర్ హెల్ప్లెస్ హోప్లెస్ అట్ దిస్ సిచ్యువేషన్. మేమేం చేయాలో అర్థం కాక ఇలా ఈ యొక్క వరంగల్ ప్రెస్ క్లబ్లో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సీరియస్ ఇష్యూ. ఇలా విశ్వవిద్యాలయాలన్నింటినీ స్టేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మార్పులు చేర్పులు అనేది తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ బేసిస్ పైన 45A to 45F బేసిస్ పైన ఇది మార్పులు చేర్పులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు దయచేసి మేము చేతులు జోడించి మరి అడుగుతా ఉన్నామండి. దయచేసి ఈ మార్పులు చేర్పులు అనేవి మీ ద్వారానే అవుతాయి. ఈ తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది మీరు కమిటీ ఏర్పరచాలి. ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫ్ ద వరంగల్ ఎవరికైతే వాళ్ళ కమిటీ ఏర్పరిచి దయచేసి ఆ కమిటీని ఏర్పరిచి పంపండి. ఇది కేవలం వరంగల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ ఆటోనమస్ క్యాంపసెస్ కానీ మార్పులు చేర్పులు అనేవి జరగాలి. ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం. రజాకార్ల పాలనలో మేము ఎంతగానో అనుభవిస్తున్నామో మాకు తెలుసు ఆ బాధ. స్ట్రైకులు చేస్తేనేమో ఫైన్లు వేస్తున్నారు. పిల్లగాళ్ళు ₹1 కూడా జేబులలో ఉండనోని 50,000 ఫైన్లు వేస్తున్నారు. వాడు ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతాడు అదే 50,000 ఫైన్లు అనేది. నేను ఇలా బల్ల గుద్ది అడుగుతా ఉన్నాను ముక్కు సూటిగా ఈ యొక్క మీడియా సమీక్షంలో. మరి 50,000 ఫైన్లు వేస్తున్నారు. మేము పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు కావాల్సింది మాకు ఇవాళ నేను చెప్తా ఉన్నాను. ఇదే వరంగల్ ప్రెస్ క్లబ్ అడ్డ ఈ వరంగల్ గడ్డ మీద నుంచి నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను. మాకు కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉంటే కుదిరితే ఎన్ని సబ్జెక్టులలో షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉన్నాయో డిటెండ్ అనేది చేయకుండా ప్రత్యేకంగా మాకు షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేవి తీసుకుపోయి సప్లీ ఎగ్జామ్లలో పిల్లల్ని రాపేయండి. కుదిరితే దానికి ఫీజు అనేవి ఛార్జ్ చేయండి. అత్యంత ఫీజులు భారీ ఎత్తున రక్తం తాగినట్టు రావుతున్నారు.
ఇది దయచేసి ఇది మీరు మానుకోండి. ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి చెప్తా ఉన్నాను, ఏదైతే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉన్నాయో సప్లీ బేసిస్ పైన వేసి తీసుకెళ్ళండి, కానీ డిటెన్షన్ అనేది చేయొద్దు అని ఈ యొక్క మీడియా సమీక్ష తెలియజేస్తా ఉన్నాను. అటెండెన్స్ కూర్చోడం పక్కకు పెడితే ఇలా క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ అనేవి ఎవరికి కూడా ఏ రాజ్యాంగంలో రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను. 3,000 నుంచి 5,000 ఛార్జ్ చేయమని ఎవడు అడిగిడు నాకు అర్థమైతే లేదు. ఇలా 3,000 నుంచి 5,000 ఏ విశ్వవిద్యాలయం ఛార్జ్ చేస్తే మేము కట్టడం కాదు. ప్రతి ఒక్క విశ్వవిద్యాలయం పైన, అటానమస్ క్యాంపస్ పైన, అఫిలియేటెడ్ కాలేజెస్ ఫీసెస్ పైన ఫైన్లు నిర్వహించాలి, ఫైన్లు వేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి ఇలా తెలంగాణ ప్రభుత్వం అనేసి నేను ప్రత్యేకంగా ఈ యొక్క బలబుద్ధి మరి నేను చెప్తా ఉన్నా. మరి అంతేకాదు, మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ అటెండెన్స్ బేసిస్ పైన కానీ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ పైన కానీ డిటెన్షన్ అనేది దయచేసి చేయకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, కమిటీని ఏర్పరచండి, ఈ మార్పులు చేర్పులు చేయండి, కూర్చోబెట్టండి, ఒక ప్రోటోకాల్ ఆధారంగా ఒక మీటింగ్ అనేది కనెక్ట్ చేయండి. మాకు ఇష్టపూర్వకంగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి, కానీ మీకు నచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టద్దు అని మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మాకు మార్పులు చేర్పులు అనేవి విశ్వవిద్యాలయాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి తగ్గట్టు వాళ్ళకి నచ్చినవి మా కమిటీ ఏర్పరచండి, మేము మాట్లాడతాము. మాకు నచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి. డిటెన్షన్ అనేది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సిల్ చేయాలనేసి ఈ యొక్క మీడియా సమీక్షలో ఇలా వరంగల్ ప్రెస్ క్లబ్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి కమిటీని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పరిచి ఈ యొక్క మార్పులు చేర్పులు జరపాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుమల రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల జిల్లాలోని వనగానపల్లె మండలంలో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ మరియు పాణ్యం యువ నాయకుడు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 25% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. తెలంగాణలో సామాజిక న్యాయం మన రాజ్యం కోసము గత 1000 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఏం జరిగింది అని అంటే యుగాలుగా తరతరాలుగా మన తెలంగాణ పీడిత ప్రజల యొక్క కన్నీటి సాగరంలో మునిగి తేలిందని మనకు తెలిసినా తెలియని ఆ తనంలో ఉంచింది ఈ సమాజం అని చెప్పడానికే ఈ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులతో కూడినటువంటి ఈ జేఏసీ గత నెల మార్చి 31వ తారీఖున హైదరాబాదులో మేధావులు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్సు మరి యువతతో కూడినటువంటి సమూహంతో ఆవిష్కరించబడింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఎల్లుండి అనగా 4వ తారీఖు ఆదివారము మరి ఆవిర్భావ సన్నాహక సదస్సు మహాసదస్సు జరగబోతుంది. సామాజిక కార్యకర్తలు సామాన్యులైన బాధలతో పీడితులైనటువంటి తన అనుభవాన్ని చెప్పుకోవడానికి రేపు 4వ తారీఖు రోజున అక్కడికి రావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే డాక్టర్ విశ్వనాథన్ మహారాజు కూడా వస్తున్నారని విశిష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అని చెప్తున్నాం మేము. దయచేసి దీన్ని గమనించాలి. అంతేకాకుండా మరి బాధలకు గురైనటువంటి ఈ సమూహానికి నాయకత్వం ఎవరు వహించబోతున్నారనేది కూడా ఈ సదస్సులో మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీఎస్సీల కోసం 10,000 కిలోమీటర్లు నడిచినటువంటి ప్రజాక్షేత్రంలో రాజ్యాధికారం కోసం
నడిచినటువంటి మహనీయుడైనటువంటి మాకు కనిపించిన ఈ సమాజంలో కనిపించినటువంటి మరో కనిష్టం డాక్టర్ విశ్వనాథ్ గారిని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి వారి యొక్క అనుభవాన్ని కూడా మనం ఆ వేదికలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన బాధితులమైనటువంటి ఈ సమాజం నుంచి కూడా మనము ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా వచ్చిందని ఈ మేధావి వర్గాలైనటువంటి ఈ రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకరినే కాదు, అన్ని పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని మరి అక్కడ సంతోషంగానో లేకపోతే బాధాతో ఏదో రూపంలో ఉన్నటువంటి అందరి నాయకుల్ని ఈ యొక్క క్షేత్రంలోకి రావాలని తన యొక్క డిస్కషన్లో తన యొక్క అనుభవాన్ని మా అందరికీ కూడా మన సమాజాన్ని అందరికీ కూడా పుణికిపుంచి డిస్కషన్ సదస్సులో పాల్గొని తన యొక్క అనుభవాలను మన యొక్క అందరి అనుభవాలని పుణికిపుచ్చుకునే విధంగా ఈ సదస్సు జరగబోతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఇక ఈ యొక్క నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు మరి రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుమన్ గారిని కంటిన్యూ చేయాల్సిందిగా మనవి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి అధికారంలో భాగస్వామ్యం లేదు. ఈ 90% ఉన్నటువంటి ఈ ప్రజలకి అధికారాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచనతోనే మార్చి 31న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించిన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ జాకు ఈ ఆవిర్భావం తర్వాత 2వ సన్నాహక సమావేశాన్ని హన్మకొండ కేంద్రంగా ఉన్నటువంటి వైష్ణవ్ గ్రాండ్ హోటల్లో మే 4వ తేదీ ఆదివారం రోజున ఈ బీసీఎస్సీ ఎస్టీ జాక్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నాడు తెలంగాణ పేరు మీద 5% లేని అగ్రకులాలకు రాజ్యం ఏ విధంగా అయితే వచ్చిందో నేడు ఈరోజు ఈ బీసీఎస్సీ ఎస్టీ జాకుతోని తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలకు అధికారాన్ని అందించడానికి కోసమే ఈ బీసీఎస్సీ ఎస్టీ జాక్ సన్నాహక సమావేశాన్ని మే 4వ తారీఖున ఏర్పాటు చేస్తున్నామని మీడియా ప్రముఖంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా మనం ఈ సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా కోసం, రైట్స్ కోసం, రాజ్యాధికారం కోసం మనమంతా ఉద్యమించాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ఈ జాగ్ రూపంలో ఏర్పాటు చేయబోయే ఈ సన్నాహక సమావేశంలో మీరందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడంతో పాటుగా మీ సలహాలు, సూచనలు ఇస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారాన్ని సాధించే దిశగా మనందరం ప్రయాణం చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. కాబట్టి మే 4న జరగబోయే వరంగల్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులు. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి. శ్రీరామ్ ఫైనాన్స్లో పర్సనల్ లోన్ తీసుకున్న ఓ వ్యక్తి 2 నెలలుగా ఈఎంఐ కట్టలేదని తీవ్రంగా ఒత్తిడికి గురిచేసిన రికవరీ ఏజెంట్లు తన సెల్ ఫోన్తో పాటు ఇతర వస్తువులు లాక్కొని దూషణకు దిగుతూ ఇబ్బందులకు గురిచేసిన శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. లోన్ తీసుకున్న వ్యక్తి అప్పటికే అనారోగ్య స్థితి బాలేదు, కానీ కాళ్ళు పట్టుకొని బతిమాడినా కనికరించిన శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. స్థానికులు సైతం ఏంటి అరాచకమని ప్రశ్నించినందుకు మా రూల్స్ ఇలాగే ఉంటాయి, స్థానికులపై దురాశగా ప్రవర్తించిన రికవరీ ఏజెంట్లు. కనీసం తన వస్తువులు తనకి ఇవ్వండి అని చెప్పినప్పటికీ ఏది ఇచ్చేది లేదు, ఇప్పుడు ఏం చేస్తారు అంటూ దబాయింపులకు పాల్పడ్డ శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. స్థానికుల చొరవతో పోలీసులు 100కు డయల్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితుడు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మట్టెవాడ పోలీసుల రాకతో బాధితుడికి ఉపశమనం. రికవరీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జేబులో పెట్టుకున్నాను ఇచ్చే ఆయన దానికి ఇచ్చే దాని డబ్బులు ఉన్నాయట. అది ఇవ్వను అర్జెంట్ ఫోన్. అరే ఆయనకి ఆఫీస్కి వస్తాడో రాడు, మీ ఆఫీస్ వాళ్ళని పిలువు, నువ్వు అది ఇచ్చి నువ్వు లీగల్ ఆఫీస్కి రానంటే భయపడుతున్నావు. ఆ ఫోన్ ఆయన 100 చేస్తాడు, ఆ ఫోన్ ఇచ్చి ఫోన్ ఎందుకు ఇస్తావు? దౌర్జన్యం కాదా ఇది? ఫోన్ ఎందుకు గుంజుకున్నావు? ఇచ్చేసి ఫోన్ గుంజుకున్నారా? చేయి సార్ ఫోన్ ఇచ్చేసి ఒక 2 నెలల కట్టక నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. నేను హాస్పిటల్లో ఉన్నా. ఏదో ఇల్లు అమ్మి కొంచెం కడదామనే నేను వచ్చిన. కొంచెం ఊళ్ళో వస్తానంటే ఉన్నాయని గుంజుకున్నారు. కొంచెం ఫోన్ అన్న ఆన్ చేసి ఇవ్వాలంటే ఇస్తలేడు. అసలు నేను పుచ్చుగా మీరు కడతాను. నేను చూడండి భయ నా పరిస్థితి, ఇల్లు అమ్మి కడతా అని చెప్పిన. విన్నారు కదా
ఈయన 3 months నుంచి మాకు దొరకట్లేదు. అరే నేను 2 months కట్టాలి, నేను 3 months ఇప్పుడు 15వ తారీఖు దొరకకపోతే ఆయన దొరికిన దగ్గర ఫోన్ గుంజుకోవాలని చెప్పి మీకు ఏమైనా ఉందా? ఉండలేడు. నోటీస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ ఆదేశాల మేరకు నిన్న చెన్నూరు పట్టణం బీజేపీ అధ్యక్షులుగా తుమ్మ శ్రీపర్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు చెన్నూరు పట్టణ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా తుమ్మ శ్రీపాల్కి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నేటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా జాట్ తిరుపతి గారి సహాయ సహకారాలు మాజీ అధ్యక్షుని అదేవిధంగా సీనియర్ నాయకులందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ పార్టీని రానున్న రోజుల లోపల మరి మున్సిపాలిటీ లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరినీ కలుపుకొని తన భేదం లేకుండా మనతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొత్త పోత తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపల్ పదే రెక్కపరపలాడే విధంగా కృషి చేయాలని నేను కోరుతూ తెలియజేస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ జాతీయ రహదారి నెంబర్ 363 ఏదైతే శ్రీరాంపూర్ నుంచి వాంకిడి వరకు 3,500 కోట్లతోటి నిర్మాణం జరిగిందో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి వారు ఇచ్చేస్తున్నారు. వారితో పాటుగా మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, ఎంపీ కోడెం నగేష్ గారు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు, జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించడం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని విజయవంతం చేయాలి. ఇదివరకే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని ఏదో బాలే కట్టుకున్నట్టు క్లెయిమ్ చేసుకున్నారు. డ్రోన్ వీడియోలు తీసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క 3,500 కోట్లతోటి ఈ యొక్క మూడు నియోజకవర్గాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జిల్లాలోని 2 జిల్లాలలో 93 కిలోమీటర్ల రోడ్డు, ఈరోజు 4 లైన్ల రోడ్డు ఒక అరగంట లోపల ప్రయాణం చేసే విధంగా బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి రోడ్డును జాతికి అంకితం చేయబోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల హాజరు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ కృష్ణారెడ్డి వెల్లడి. హాస్పిటల్ స్థాపకుడు స్వర్గీయ రామకృష్ణారెడ్డి పేరుతో ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేపడతానని విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ కృష్ణారెడ్డి చెప్పారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్డియాలజీ వార్డుకు 9 లక్షల రూపాయలు విలువ చేసే అధునాతన మంచాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వైస్ ఛాన్సలర్ల చేతుల మీదుగా డాక్టర్ విజయ కృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా విజయ హాస్పిటల్ అధినేత విజయ కృష్ణారెడ్డి మాట్లాడారు. మన వరకు వస్తే సుమారు 2.5 కోట్ల వరకు మన హాస్పిటల్ ఇప్పుడు మన హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ తరపున ఎంత నమస్కారం అండి, నా పేరు విజయ కృష్ణారెడ్డి. నేను డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారి అబ్బాయిని. మా ఫాదర్ లాస్ట్ జనవరి 13th నాడు స్వర్గస్థులైనారు. మా నాన్నగారు 1977 సంవత్సరం నుంచి కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీ చీఫ్గా పనిచేస్తూ ఉన్నారు. 2000 సంవత్సరంలో రిటైర్ అయినారు. రిటైర్ అయ్యే వరకు కంప్లీట్ సర్వీస్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ప్రథమ కార్డియాలజిస్ట్గా రాయలసీమలో తన కెరీర్ స్టార్ట్ చేసి కర్నూలులోనే రిటైర్ అయినారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయినారు. నాన్నకు ఎప్పుడూ
డిపార్ట్మెంట్ అన్న కార్డియాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సేవ చేయడం అనేది చాలా ఇష్టమైన ఇదిగా ఉండింది. ఈ విజయ హాస్పిటల్ కూడా తనే స్థాపించినారు 2000 సంవత్సరంలో. ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఆలోచించే వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా డెవలప్మెంట్ జరగాలి, క్యాత్ ల్యాబ్ రావాలి అనేది ఎప్పుడు తన కోరికగా ఉండింది. తర్వాత సంవత్సరాల్లో అది కూడా ఫాదర్ తర్వాత వచ్చిన చంద్రశేఖర్ సార్ వీళ్ళందరూ, చంద్రశేఖర్ సార్ ముఖ్యంగా దాన్ని పట్టుకొని బాగా డెవలప్ చేస్తున్నారు. అయితే ఫాదర్ కండోలెన్స్ మీట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చంద్రశేఖర్ సార్ అరేంజ్ చేసినప్పుడు నేను నాన్న జ్ఞాపకార్థం ఏమైనా చేద్దాం సార్ అని అడిగినప్పుడు పేషెంట్స్కి మంచాలు సరిగ్గా లేవు, ఇక్కడ చాలా పాతగా అయిపోయినాయి, వీక్ ఉన్నాయని చెప్పినప్పుడు సార్ ఒక 30 మంచాలు కావాలా అని అడిగినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పేసి మాట ఇచ్చున్నాము. అదే దాని ప్రకారమే ఈరోజు ఆ 30 కాట్లు సర్వీస్లోకి తీసుకొచ్చి డెలివరీ ఇచ్చి ఉన్నాము. దాంతోపాటు చదువు చెప్పడం నాన్నకి చాలా ఇష్టమైన వృత్తి అండ్ ప్యాషన్. పీజీస్కి నేర్పియాలా, స్టూడెంట్స్ బాగా చదువుకోవాలా అనేది బాగా ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. దానికి గుర్తుగా నాన్న పేరు మీద ఈరోజు ప్రతి సంవత్సరము బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీ మెడల్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. అది ఈరోజు చంద్రశేఖర్ సార్ యాజ్ అ వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీకి వచ్చినారు కాబట్టి సార్ చేతుల మీదుగా కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు గోల్డ్ మెడల్ కూడా ఇప్పించడం జరిగింది డాక్టర్ మహేష్ గారికి. ఇదే మాదిరి ప్రతి సంవత్సరము ఇప్పటి నుంచి అవుట్ గోయింగ్ పీజీకి ఎవరైతే బాగా మంచి మార్కులు తెచ్చుకొని బయటకు వస్తారో, యూనివర్సిటీ టాప్లో నిలబడతారో వారికి తప్పకుండా ఈ మెడల్ కంటిన్యూ చేస్తాం. ఇది దీంతో పాటు ఏమన్నా మేము చేయగలిగిన మా స్థాయిలో నా వంతుగా ఏమన్నా చేయగలిగేది ఉంటే సాయం తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పేదలకు కానీ ఏదైనా మేము నాన్న పేరు మీద ట్రస్ట్ మాదిరి ఫామ్ చేసి చేయాలనేది మా ఆలోచన. దీనికి సహకరించిన అందరికీ, పెద్దలందరికీ, చంద్రశేఖర్ సార్కి, సూపరింటెండెంట్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, అందరికీ, కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రోత్సహించిన మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు. ఈ టోటల్ ఈ మంచాలకు 30 పడకలకు కలిపి సుమారు 9 లక్షల దాకా ఖర్చు వచ్చింది. మెడల్ది చేస్తున్నాము, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, తీసుకునే దాని కరెక్ట్ అమౌంట్ నాకు దాన్ని చేస్తే తెలుస్తుంది. గోల్డ్ మెడల్ ఒకటి ఇచ్చున్నాము. అదే దగ్గర కొంచెం కొంచెం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.